హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి డే 3 ఇన్ తిరుపతి. ఒక 2 ప్లేసెస్ విజిట్ చేసేది ఉంది, దానికోసమే వెళ్తున్నాము. ఫస్ట్ కిందికి మన వెహికల్ తీసుకున్నాం, ఏంటిది ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జపాలి, సెకండ్ వచ్చేసి శ్రీకాళహస్తి. సో అన్నిటికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మన కార్ మొత్తం ఘోరంగా అయితే అయింది. మీకు ఇది కనిపిస్తలేదు కావచ్చు కెమెరాలో, కానీ నాకు అసలు వ్యూస్ అక్కడ కనిపిస్తలేదు, అంత ఘోరంగా అయిందనమాట. మనం నైట్ టైంలో వచ్చేసరికి ఫస్ట్ కార్ వాష్ చేపిద్దాం, తర్వాత స్లిప్పర్స్ లేవు, స్లిప్పర్స్ తీసుకుందాం, తర్వాత జపాలి దర్శనం చేసుకుందాం, తర్వాత శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్ళి హోటల్కి వచ్చి లంచ్ చేసి శ్రీకాళహస్తి. సో ఎట్లా ప్లాన్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఒకవేళ దారిలో స్లిప్పర్ షాప్ ఏదైనా కనిపిస్తే స్లిప్పర్స్ తీసుకుంటాము, ఒకవేళ లేకుంటే కార్ వాష్ చేయించుకున్న తర్వాత అక్కడికి అయితే వెళ్తాము. సో ఫస్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం, కార్ వాష్ చేయించుకోనికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, తిరుమల కొండపైకి మన న్యూ తార్ అయితే ఎక్కబోతుంది, అందు గురించి కూడా వాషింగ్ అయితే చేపిస్తున్నా. సో నిన్ననే తీసుకోదాం అనుకున్నాం, కానీ హోటల్ వాళ్ళు ఎందుకో ఏమో వద్దని చెప్పారు. అన్న కార్ తీసుకోపోకండి, క్యాబ్ తీసుకోవండి, ఓన్ కార్ వద్దు అని చెప్పిండు. అట్లా ఆగిపోయినాం. కాకపోతే ఈరోజు ఆగేదే లేదు, మన కొత్త కార్ వచ్చేసి తిరుమల కొండపైకి అయితే ఎక్కబోతుంది. సో ఎక్స్పీరియన్స్ ఎట్టుంటుంది ఏం కథ అనేది చూద్దాం. ఫస్ట్ టైం నేను కొండపైకి డ్రైవ్ అయితే చేస్తున్నా, ప్లస్ మన కార్ ఫస్ట్ టైం. అవునా? అయితే అయిపోయింది. ఇప్పుడు వెస్ట్ సైడ్ కి పోతున్నాం చెప్పులు తీసుకొని. వెస్ట్ సైడ్ అనే కాదు, వేరే షాప్. వెస్ట్ సైడ్ ఇప్పుడు ఓపెన్ అయింది, ఇంతకు ముందు లేదు. అలా నా మోలకుంటే ఉండేదో, ఇప్పుడు ఓన్లీనే అలా ఉంటాయి కావచ్చు. ఒకరు ఉంటే వేసుకోవడం. బట్టలు నో షాపింగ్, ఓన్లీ స్లిప్పర్ షాపింగ్. నాకు తెలుసు ఏం చేయాలో. అదే మరి, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయినామే. 11 అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు పోనీకే 40 నిమిషాలు పడుతుంది, 12 పడుతుందా? దర్శనం చేసుకుని ఏ వరకు 1-2 అయితే లంచ్ అయిపోతుంది, మళ్ళీ బయట కూడా అవుతుంది. ఇక పోదాం జల్దీ తీసుకొని, ఓన్లీ స్లిప్పర్సే తీసుకొని పోదాం. పోయేసి వచ్చినాక తినేసి మళ్ళా శ్రీకాళహస్తి పోదాం. ఈ 2 దర్శనం అయిపోయింది అంటే అలా సెట్. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలి వేరే ప్లేస్. ఫస్ట్ టైం నేను ఇటువంటి చెప్పులు తీసుకున్నాను. మంచిగా ఉన్నాయి, తీసుకో. ఆడ గదే లేవు చెప్పులు, లేనే లేవు, అన్ని పిచ్చి చెప్పులు ఉన్నాయి. ఇక ఏదో ఒకటి కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నా. నువ్వు అవి తీసుకున్నా పోమా, తీసేస్తారు పా. నువ్వు బిల్లింగ్ అయితే తీసేస్తారు నడు పోనీ. అవి అద్దంలో నేను చూసుకుని ఎవడో అనుకుంటున్నా. నా డ్రెస్ వచ్చేసి గాయస్ ఇది ఎట్లుందో కామెంట్ చేయరు. స్లిప్పర్ షాపింగ్ వచ్చేసి గాయస్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక డైరెక్ట్ ఎక్కడికి పోతున్నాం అంటే జపాలి. డైరెక్ట్ మ్యాప్ పెట్టిన దాంట్లో జపాల్ అయితే పోతున్నాము. ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందేమో నాకు తెలిసి, కొండెక్కనికే 40 నిమిషాలేమో పడుతుంది. ఇంకా మొత్తం పైన పోవాలి కాబట్టి దర్శనం మీద మొత్తం అయ్యేసరికి 1.5 అవర్ పడుతుంది కావచ్చు. ఇక్కడ లగేజెస్ అన్ని చెక్ చేస్తుర్రు, చెక్ చేసినాక వాళ్ళని వదులుతారు. ఇంకా మన దగ్గర అసలు లగేజ్ లేదు, ఫోన్స్ ఉన్నాయి అంతే. మన తార్ ఫస్ట్ టోల్ ట్యాక్స్ వచ్చేసి ఎక్కడ కట్ అయిందంటే, తిరుమల కావాలనే కట్ చేయించినాము. ఎంత కట్ అయిందంటే, బిల్లు ఎంత కట్ అయిందో 50 రూపీస్ కట్ అయింది, కానీ చూపిస్తుంది బ్యాలెన్స్ ఎంతనేమో. ఫస్ట్ టోల్ వచ్చేసి అలిపిరి తిరుమల కట్ అయింది. హ్యాపీ, కావాలనే కట్ చేయించినాడు. శ్రీవారిది ఇట్లా ఫేస్ ఉంటుందని అంటారు కదా కొండ పైన, అది అదే నాకు కాదా గైస్? కామెంట్ అయితే రట్నే అనిపిస్తుంది నాకైతే. ఈ అడవి ఎంత పెద్ద ఉందో చూస్తున్నారు కదా మీరు. దీంట్లో వీళ్ళు క్యాంపింగ్ చేస్తారట 24 hours. మనకు పర్మిషన్ దొరుకుతుందా? చేస్తాను మంచిగా, ఎంత మంచి అడవి దొరుకుతా అది అదే చేస్తాను. దీంట్లో పులులు ఉన్నాయట, ఇంకా చిరుత పులి ఉందట, అన్ని ఉన్నాయి దీంట్లో. క్యాంపింగ్ అవుతారట. పోయింది ఫ్యామిలీ సుత్తు కూర్చొని
24 hours ఎత్తరా 48 hours ఎత్తరా? 7 days చేస్తాం. చాలా జపాలిలా పైన కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉన్నాయి. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంజనేయ స్వామిది బర్త్ ప్లేస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సీతమ్మ వారి కోనేరు ఉందట అక్కడ. నెక్స్ట్ వచ్చేసి అక్కడ వాటర్ అట మొత్తం ఇట్లా పాలలాగా వస్తాయట. రకరకాలు ఉన్నాయి రీల్స్. అవన్నిటి చూద్దాం పోయి. ఫస్ట్ సీతమ్మ వారి కోనేరు చూద్దాం, మన ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆ వాటర్ రియలా కాదా అనేది చూద్దాం. మళ్ళీ వేప చెట్టుకు స్వయంభూ గణపతి ఉంటాడు, వినాయకుంది, అది కూడా చూద్దాం. వాచా కొండ మీదకి వచ్చేదాకా అసలు ఉంటారో ఉండరో ఎవరన్నా అనుకున్నాము. కాకపోతే ఇక్కడ పైన మాత్రం పిచ్చి కార్లు ఉన్నాయి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా క్లియర్ అయిపోయి మనం బయట పడేసరికి ఏ టైం అవుతుందో. ఇదంతా ట్రాఫిక్. మనం కార్లో కూర్చొని మొక్కుని పోయేటట్టు అవుతుంది కావచ్చు అనిపిస్తుంది నాకు. వీళ్ళందరికి ఈయన పెట్టిపోయారు, మంచిగా మనం పెడితే అయిపో వెంటనే. అరే ఇదే ఉన్నట్టున్నది దర్శనం దిగో. ఎగ్జాక్ట్లీ ఇది అదే. ఇది పోతున్నాయి పైనకు, ఇది లేదా గిటు, అదే టెంపుల్. పార్కింగ్ వచ్చేసి నియర్ బై దొరికింది, దగ్గరనే పెట్టినాం రోడ్ పక్కకుంటే. ఇగో ఇదే జపాలి హనుమాన్ మందిరం. ఇప్పుడు దీని లోపలికి వెళ్తున్నాం మనం. బంధమే కూడా ఎక్కుతురు. దారి మధ్యలో బేల్పూర్ అమ్ముతారు, ఇది తీసుకున్నాం, తింటున్నాం. మంచిదా 1 స్టాల్. చాలా దూరం వచ్చినాం, 300 స్టెప్స్ ఉంటాయి టోటల్. ఆల్మోస్ట్ 150 కంప్లీట్ అయినాయి, ఇంకా 150 కింది సైడ్ ఉన్నాయి, డౌన్ సైడ్. అతుకోవాలి ధర్మపూర్ లాగా. ఓకేనా? ఎటు వన్కి క్లోజ్ అని చెప్తే ఆగం వచ్చినాము. మేము ఏమనుకున్నాము అంటే వన్కి పర్మనెంట్గా క్లోజ్ అవుతుందేమో అనుకున్నాము, రేపటి దాకా ఓపెన్ కదేమో అనుకున్నాము. కాకపోతే 1 hour బ్రేక్ అట, 2కి మళ్ళీ ఓపెన్ అవుతుంది అట. నేను చాలా మంది వచ్చారు. ఓపెన్ పోగానే ఏం చేసిరంటే ఆపేసిరుగా, దేవుని కట్టనేసేసిరు, చూడనిస్తలేరు. మళ్ళీ ఓపెన్ చేసిరు కదా, మళ్ళీ కొద్దిసేపు ఆడనే ఉంటే అందరూ చేపల్ని కోతి ఉంది. తోవాలని మీద ఒక మీద కనబడదా? కనబడదా నీకు? అక్కడ పోతుంది కనబడదా లేదా? పెద్ద పాము కనబడ్డది, కొంచెం పెద్ద ఉంది అది. మా ఇంటికైనా పోయిందట. వెనకకైనా ఏం పోలేదు, ఏడికైనా పోయింది కానీ మా వెనక సైడ్ నుంచి పోయిందట ఆయన అంటుండు. దర్శనం మాత్రం మస్తు అయింది. అందరూ స్టెప్స్ పై నుంచి పోతుంటే కొంతమంది ఈ తొవ్వలకైనా పోతుర్రు. అందు గురించి మేము కూడా తొవ్వలకైనా పోదానికి డిఫరెంట్ రూట్ లెక్క ఉంటుందని చెప్పేసి వచ్చినాము. ఇక్కడ వెదురు బొంగులు బాజా కొంచెం పెద్దగా ఉన్నాయా? మా వీడియోలో గిసొంటివి కావాలి, గిసొంటివి ఉంటే మా సైడ్ మా బైక్ అయినా మంచిగా పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేద్దుంటే మస్తు అంటే మస్తు పెద్దగా ఉన్నాయి. పెద్ద పెద్ద హైట్ మీద ఇల్లు కట్టుడు అదొకటి ఇదొకటి ఇక్కడ క్రేజీ చేద్దుంటాయి. ఇటువంటి చెట్లు ఉన్నా ఇటువంటి ఏదైనా లొకేషన్ ఉండుంటే మా సైడ్. మాది అన్ని బుట్కిరి ముత్కంత చెట్లు. కానీ దర్శనం మాత్రం మస్తు అయింది. కొద్దిగా టైం పడుతుందేమో అనుకున్నాం, లేట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ గుడి క్లోజ్ అయింది. మేము పోగానే దర్శనం కాదేమో అనుకున్నాము. మళ్ళీ లోపలికి పోయిన వాళ్ళు అందరికీ ఒకసారి ఓపెన్ చేసి హారతి ఇచ్చి చూపెట్టింది మంచిగా. అందరూ రాళ్ళు ఇట్లా వేరిసిర్రు, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి. అక్షయ నేను కూడా వేరుతాను అంటుంది పేరు. ఇక పెట్టు, దీని మీద పెట్టు, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ అంటే ఇది ఎగ్జాక్ట్లీ తోవకు ఎదురుగానే దీని మీద పెట్టు. అది లేవాలని పెట్టు, మట్టికి పోతుంది అది వాన కొడితే. అయ్యో గిరాయి మీద పెట్టు. తిరుపతిలో కూడా పెడతా అన్నది కానీ
మాముండే అప్పుడు వీలు కాలేదు. ఇవి పెట్టుకుంటా కూర్చుంటే మనకు దర్శనమే కాపోయి కదా. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం ఉంటుందా ఉందా అని చెప్పేసి. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఒక 2 బండలు ఒకరి మీద ఒకటి ఉన్నాయి కదా, దానికి ఎదురుగా ఇక పెట్టు. చాలా 5 గాడిపోతేనే పడుతుంది కావచ్చు. ఊదన్నా పడదా? పడతలేదు, మంచిగానే పెట్టింది. చూద్దాం మళ్ళీ వచ్చాక ఉంటుందా ఉండదా అని. పోమా సక్సెస్ఫుల్గా గాయస్ దేవుని కొండ పైన మన థార్ రీడింగ్ వచ్చేసి 1000 అయితే కంప్లీట్గా అవబోతుంది. తీసుకున్న 3 రోజుల్లోనే 1000 కిలోమీటర్లు కంప్లీట్ చేయబోతున్నా. ఏదే ఇంకా అయితే లేదు. కిలోమీటర్ రాలేదు. అయింది ఆడనే అయింది. సక్సెస్ఫుల్గా గాయస్ 1000 కిలోమీటర్స్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఎన్ని కిలోమీటర్లు తిరుగుతామో ఇలా ఏం కథనో ఇది మన దగ్గర ఉన్నన్ని రోజులు. సో చూద్దాం. 1000 కిలోమీటర్స్ కంప్లీటెడ్. అసలు ఇవి తిరిగితే కరెంట్ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది చెప్పు నాకు. దాన్ని ఏదో అంటారే ఆ ఎనర్జీని విండ్తో తయారు చేస్తారు. 4-5 రకాలు తయారు చేస్తారు కదా. హైడ్రో ఎలక్ట్రిసిటీ ఒకటి ఉంటుంది, వాటర్ తోని, థర్మల్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. తిరగడంలో ఎట్లా వస్తుంది? గాలితోని. డైనమో ఉంటుంది దాంట్లో ఒకటి పెద్దది. దీంట్లో మెకానిజం ఏం చేయలేదు, మసాలా ఎక్స్పెరిమెంట్ చేసినాం అవిట్లతోని. తిరిగిన కొద్ది గాలి స్పీడ్ కు తిరుగుతుంది కదా అది, దానికి అలా డైనమో ఉంటుంది పెద్దది. దాని నుంచి రివర్స్ ఇంత కరెంట్ వస్తుంది అన్నట్టు. మేము నిన్న ఈ స్టెప్స్ పైకనే ఎక్కాము. లాస్ట్ స్టెప్ ఇది. కానీ ఇప్పుడు ఎక్కటోళ్ళు అనుకుంటుండొచ్చు ఇంకెంత దూరమో అని. లొకేషన్ మస్తుంది. ఇట్లుంటే ఫోటోలు దిగొచ్చు మంచిగా. దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల లైఫ్ ఎంత చేంజ్ అయిందంటే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు రెంట్ వెహికల్ వచ్చినాము ఇన్నోవాలా. సెకండ్ టైం వచ్చినప్పుడు మన క్యాంపర్లో వచ్చినాము. పైన కొండపై నుంచి వెళ్ళి అదేంది జీప్లా పోయినాం కిందికి. ఇప్పుడు వచ్చినప్పుడు మన థార్ వెహికల్ అయితే వచ్చినాము. చాలా అంటే చాలా లైఫ్ చేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే మా హార్డ్ వర్క్ కూడా ఉంది దాంట్లో, కాకపోతే నేను దానికి లాస్ట్ ప్రయారిటీ ఇస్తా ఎప్పుడైనా సరే. మన దేవుని దయ, అంతేకాకుండా మీ అందరి సపోర్ట్, దానికి ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ నేను పోయినసారి వచ్చినప్పుడు ఒక చిన్న నాకు అదైతే తెలిసింది రూల్. అదేంటిదట అంటే ట్యాక్స్ వాళ్ళు ఉంటారు కదా, మన జీపులకి వీటిలో కింద దిగుతారు కదా, వాళ్ళకు ఒక రూల్ ఉంటుందట. ఏంటిదంటే పైనుంచి కిందికి దిగనీకి 40 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోనట వాళ్ళు. తక్కువ టైం తీసుకుంటే వాళ్ళకి ఫైన్ ఉంటుందట. అర్థమైందా? ఎందుకంటే ముక్తారు కదా కిందికి పోతే మళ్ళీ పైనకి రావచ్చు అని చెప్పేసి. అట్లా ఏమైనా యాక్సిడెంట్లు అయితే ఏమో అని చెప్పేసి వాళ్ళకి టైం లిమిట్ ఉన్నది. 40 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవాలన్నట్టు. మెల్లే పోతారు ఇక. ఒక అట్లా లేదనుకో మురుకుతారు అన్నట్టు. మంచిగా పెట్టారు ఇది. మన ఓన్ వెహికల్ ఉంటే మనం భయం కొద్ది పోతాం. అరే నా బండి రా, నా ఫ్యామిలీ రా అన్నట్టు. వాళ్ళకి అట్లా పట్టింపు ఉండదు అన్నట్టు అట్లా పెట్టారట రోలు. పోయినసారి చెప్పిండు మంచిగా ఉంది రూల్ అట్లా. వా ఏమన్నా ఉందా? సూపర్ ఉంది. ఆగరాదే, ఆగొచ్చేటట్టు ఉంటాయి మంచిగా. ఆగి ఫోటోలు దిగుంటే అక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా మంచిగా ఉంది. ఇట్లా అనుకున్న టైంకు హోటల్కి అయితే రీచ్ అయినాము. కరెక్ట్ లంచ్ టైం అయితే నడుస్తుంది. లంచ్ చేసిన తర్వాత ఒకసారి రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత శ్రీకాళహస్తికి అయితే వెళ్తాము. లంచ్లో ఏమేమి ఆర్డర్ చేసినామంటే సేమ్ రొట్టెలు, పప్పు, అన్నం, ఏదో కూర అనే స్పెషల్ చెప్పండి మంచిగా ఉంటుంది తీసుకోవాలని చెప్పేసి అది తీసుకుందాం. అందరూ తింటే ఎట్లుంటుందో చూద్దాం. ఇక్కడ ఏదో లెనిన్ అని మూవీ ప్రీ రిలీజ్ ఉందట. ఇక్కడ అంటే ఇక్కడ కాదు కానీ ఇక్కడ తిరుపతిలో ఉందట. నాగర్సార్ వచ్చి ఇక్కడ స్టే చేయడానికి వస్తుందట. మేము స్టే చేసే హోటల్లో కనిపిస్తే చూస్తాం. సాయంత్రం ఉంటాడు కదా, తిన్న కనబడుతుంది, ఫోటో దిగుదాం. అదే ఓకేనా? లంచ్ దగ్గర అక్కడ డిన్నర్ దగ్గర కావచ్చు. కనిపిస్తే ఫ్లెక్సిలేటర్ అఖిల్ నాగార్జున, అదే నాగార్జున సార్ ఇద్దరు వస్తారు. ఇదే లెనిన్ అని మూవీ.
అన్ని పోస్టర్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఇవి. ఇప్పుడైతే మేము శ్రీకాళహస్తికి స్టార్ట్ అయినాం. తిరుపతి నుంచి మస్తు మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. అవును, మస్తు కామెంట్లు అవుతాయి తిరుపతిలో మీటప్ పెట్టండి అని చెప్పేసి. ఇందాక మేము జపాలి పోయినప్పుడు కూడా చాలా మంది కలిసిరాడ. ఇప్పుడు శ్రీకాళహస్తికి స్టార్ట్ అయినాం. మ్యాప్ వద్దా వెళ్ళిపోతున్నాం పోతుంది కానీ మనం అట్లా చెప్పొస్తే మొత్తం నిండిపోతారు. హోటల్ వాళ్ళు షాక్ అవుతారు. ఏంది అసలు ఎవరు వీళ్ళు, ఇంతమంది ఎందుకు వస్తారు వీళ్ళ గురించి అని చెప్పేసి. ఎస్టర్డే ఒక రీల్ వచ్చింది, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది అది. ఇప్పుడు ఇక్కడికి అది పోయింది కాబట్టి లారీ చెప్తున్నా. 2 LPG గ్యాస్ని క్యారీ చేసేటి లారీలు గుద్దుకున్నాయి. మొత్తం అంతా స్మోక్ వచ్చినట్టు వచ్చింది. ఒకవేళ రీల్ దొరికితే నేను ఇక్కడ వీడియో మీద పెడతా చూడండి ఒకసారి. ఫస్ట్ మొత్తం ఇట్లా స్మోక్ వచ్చినట్టు వచ్చింది. తెలిసిన పోయి ఆయనతో తలిగింది అది. గ్యాస్ని చూపెట్టినా నేను టామ్ అని వెళ్తే మొత్తం అందరూ చచ్చిపోయారు. ఘోరంగా అంటే ఘోరంగా వచ్చిన సిచ్యువేషన్ అది. ఇక్కడ మొత్తం అవే కనబడుతున్నాయి. పోతూనే ఉందన్నట్టు అది దూరం ఇట్లా స్ప్రెడ్ అయింది. ఒక్క దగ్గర మంట స్పార్క్ వచ్చినట్టున్నది. ఆ తలి పెద్ద అయింది అన్నట్టు. చాలా బాగా జరిగింది. క్రౌడ్ వచ్చేసి పిచ్చి ఉన్నారు. 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఇక్కడ తొందరగా దర్శనం అయితే అయిపోయింది. అక్కడికి పైన పోదామని చూస్తున్నాం. ఇక పోదామా? స్టెప్స్ ఎక్కిపోవాలి. జపాలిలో మనల కోసం తాయెత్తులు కొన్నా, ప్లస్ మన వెహికల్ గురించి కూడా తాయెత్తు ప్లస్ ఇవైతే కొన్నా. ఇక్కడ కట్టేస్తాను. లుక్ వచ్చిందిగా. ఏది ఇటు చేతడ్డముదా కనబడుతుందా? అక్కడ పోయినాక ఇంకొక బీస్ట్ ఉంది. ఏంటిదే? క్యాంపర్. దర్శనం అయితే సూపర్ అయింది. ఇప్పుడు ఇక రిటర్న్ అవుతున్నాం. ఇంకా పైకి ఎక్కుదాం అనుకున్నాం కానీ ఓపిక ఏం లేదు. రిటర్న్ ఎక్కడికి? హోటల్కి. రిటర్న్ అవుతున్నాం అంటే ఇంటికి పోతున్నాం అనుకుంటా. అంటే దర్శనం అయిపోయింది. ఇప్పుడు హోటల్కి పోతున్నాం. ఇక్కడ పైన ఉంది ఇంకా శివుడు ఇంకా పార్వతి. కానీ మేము ఎక్కేంత ఓపిక లేదు. ఇప్పుడు మెట్లు ఉన్నాయి ఫుల్. ఎక్కేంత ఓపిక లేదని కాదు కానీ ఫ్యూచర్ ప్లానింగ్. మేము అరుణాచలంలో 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ వేయాలి రేపు. మళ్ళీ స్టెప్స్ ఎక్కితే ఈరోజు రెస్ట్ తీసుకొని ఆగమైపోతుంది. మళ్ళీ సారి వస్తాం కదా, అప్పుడు ఇక్కడ కూడా దర్శనం చేసుకొని పోతాం. సో ఇప్పుడు వచ్చేసి హోటల్కి అయితే వెళ్తున్నాం కదా. ఈ వ్యూ గురించే గాయ్స్ నేను కష్టపడేది. ఏమన్నా వ్యూ ఉందా? వావ్, ట్రైన్, కార్ జరిగే నువ్వు ఒకటి మధ్య డిస్టర్బెన్స్. ఎస్టర్డే వచ్చేసి మేము అనుకున్న ప్లేసెస్ అన్ని విజిట్ అయితే చేసినాము. చాలా బాగా అనిపించింది. ఈరోజు మన హోటల్ నుంచి వెళ్ళి చెక్అవుట్ అవుతుంది. దానికంటే ముందు ఇక్కడ స్టే చేసినందుకు వాళ్ళు వచ్చేసి ఒకటి విష్ కార్డ్ అని ఇచ్చారనమాట. దాంట్లో మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక రాయాలి. ఆ తర్వాత ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ అవుతున్నది. ఏదైతే మీకు ఆ బాక్స్ అనిపిస్తుందో రెడ్ కలర్ది విష్ బాక్స్ అంట. దాంట్లో వేస్తే నెరవేరుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తుర్రు. వేద్దాము, చూద్దాం. నెరవేరితే మళ్ళీ ఖచ్చితంగా వచ్చి ఇక్కడనే స్టే చేయాలని చెప్తుర్రు. సో ఇప్పుడు పోయి దాంట్లో అయితే వేద్దాం మంచిగా ముక్కుకొని. ఓకేనా? సైడ్కు ఇదే హోటల్లో చిన్న టెంపుల్ ఉంది. ఈ విష్ కార్డులో ఏముందో నాకు ఒక్కనికే తెలుసు, అక్షయ్కి తెలియదు. ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఒకవేళ నెరవేరితే దీని ఫోటో ఉంది నా దగ్గర, ఫోటో చూపిస్తాయి మీకు. ఓకే దా వేసి చూద్దాం నెరవేరదా ఏం జరుగుతుందా అని చెప్పేసి. సో మొత్తానికి గాయ్స్ ఇదే ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.